ఆదిలాబాద్ జిల్లాలో సిలిండర్ల కొరత లేదన్నారు డీఎస్ఓ నందిని. కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో 16 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయని, అన్ని చోట్ల అవసరమైన స్టాక్ ఉందని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బ్లాక్ మార్కెట్పై నిఘా పెట్టామన్నారు. సిలిండర్లు బ్లాక్లో అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవన్న డీఎస్ఓ నందినితో అంజయ్య ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్లు లభించక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే సిలిండర్లు ఎందుకు లభించడం లేదు, కొరత ఎందుకు ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా డిఎస్ఓ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, సిలిండర్లు లభించక వినియోగదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సమస్య మీ దృష్టికి వచ్చిందా? సమస్య మా దృష్టికి వచ్చిందండి. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మన దగ్గర స్టాక్ ఉంది. మీరు ఎలాగైతే ఒరిజినల్గా అంటే నార్మల్గా మీరు ఎలా బుక్ చేసుకుంటారో అలా చేసుకోండి. మీకు సిలిండరు రిఫిల్ వచ్చేస్తుంది. దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా మేము ఇక్కడ ఉన్నాము, మాకు కంప్లైంట్ చేయవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయి, అదేవిధంగా స్టాక్ ఉందా లేదా? 16 ఏజెన్సీలు ఉన్నాయి. స్టాక్ అన్నిట్లో కూడా ఉందండి. ఒక్కసారి వినియోగదారుడు బుక్ చేసుకుంటే ఎన్ని రోజుల్లోగా సిలిండర్ వస్తుంది? విదిన్ 24 hours to 48 hours. ముఖ్యంగా ఏవైతే కమర్షియల్ సిలిండర్కి సంబంధించిన సిలిండర్స్ ఇవ్వడం లేదు, ఎవరైతే కమర్షియల్ హోటల్స్ కానీ అదేవిధంగా వాణిజ్య సముదాయాలు వాళ్ళు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా ఉండదా? ప్రస్తుతానికైతే డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి మనం వేచి చూడాలండి. వాళ్ళు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో, మళ్ళీ మనకి ఎలాంటి ఆర్డర్స్ ఇస్తారో వేచి చూడాలి. ముఖ్యంగా మీరు ఏవైతే కొన్ని ఏజెన్సీలు సిలిండర్లు ఇచ్చే ఏజెన్సీలు ఇవ్వడం లేదు, సమస్య ఉందని ఒప్పుకుంటున్నారు. ఎందుకు సమస్య ఉంది, కారణం ఏంటి? సమస్య లేదండి, అదే కదా నేను చెప్తున్నది. సమస్య లేదు, మీరు కంగారు పడొద్దు. ఏదో టీవీలో చూసి ఎవరో చెప్పినారని కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు ఆదిలాబాద్ జిల్లాలో కానీ మన జనాభాకు కావాల్సినంత స్టాక్ అయితే మన దగ్గర ఉంది. 16 ఏజెన్సీలలో ఎంత స్టాక్ ఉంది, పర్ డే ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు? ఆ స్టాటిస్టిక్స్ నేను మీకు ఇస్తానండి. ఈ సందర్భంగా ఏదైతే గ్యాస్ సంబంధించిన కొరత అదేవిధంగా ప్రజల్లో ఆందోళన ఉన్న నేపథ్యంలో ఏజెన్సీలు బ్లాక్లో అమ్మడం కానీ ఎక్కువ ధరకు అమ్మితే ఏమైనా చర్యలు చేపడతారా? అట్లాంటివి ఏమన్నా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటే కేసు కూడా బుక్ చేస్తాను. ముఖ్యంగా మీరు ఒకవైపు ప్రజలు లభించడం లేవని చెప్తున్నారు, మీరు మాత్రం స్టాక్ ఉందని చెప్తున్నారు. ఏవైనా ఏజెన్సీస్లకి వెళ్ళి విజిట్ చేస్తారా, ఇన్స్పెక్షన్ చేస్తారా? అవునండి, ఇవాళ మాకు ఆల్రెడీ మా డీటీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వెళ్ళినారు, ఆ రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చినారు. మళ్ళీ రేపు కూడా నేను వెళ్తాను. ఇవాళ నాకు మీటింగ్ ఉండే కాబట్టి నేను వెళ్ళలేదు. రేపు ఎర్లీ మార్నింగ్ నేను వెళ్తాను. సిలిండర్కి సంబంధించి కొరత లేదన్న అంశాన్ని చెప్తున్నారు. ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తారు? ప్రజలకు ఏ విధంగా అంటే మీరు ప్రతి నెల ఎలా బుక్ చేసుకుంటారో రీఫిల్కి అదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే డిసిఎస్ ఆఫీస్కి రావచ్చు. ఇది డిఎస్ఓ మేడం చెప్తున్నమాట. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సమస్య ఉందని ప్రజలు చెప్తుంటే డిఎస్ఓ మాత్రం సమస్య లేదు, అవసరమైన సిలిండర్లు ఉన్నాయని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.